హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవచ్చు ఏంటి, దీంట్లో ఉండే విటమిన్స్ ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకోవచ్చండి. క్యాప్సికంలో చాలా విటమిన్స్ ఉన్నాయి. సి విటమిన్ ఉంటుంది, అది రిచ్ విటమిన్ కదా, చాలా పుష్కలంగా ఉంటుంది. మనకి దట్టు ఏంటంటే నరాల బలహీనతకైనా దేనికైనా సరే ఉపయోగపడుతుంది ఈ క్యాప్సికమ్ అనేది. మనం తీవ్రమైన ఒత్తిడితో కానీ భయాందోళనతో ఉన్నప్పుడైనా ఈ క్యాప్సికమ్ కర్రీ తీసుకుంటే కొంచెం రిలీఫ్నెస్ వస్తుంది. నరాల వీక్నెస్ కూడా బాగా పనిచేస్తుంది ఇది. అలాగే హార్ట్ అటాక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా అయితే నేను ఒక 1/2 kg క్యాప్సికమ్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. దీంట్లోకి ఉల్లిపాయలు, అలాగే టమాటా, 2 పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోండి. అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్, దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదండి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయను వేగనివ్వండి. ఈ క్యాప్సికంలో అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మన పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి ఇది. ఈ ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసి కొంచెంసేపు మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతుందండి అది. అలా మగ్గనిచ్చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసిపోయేంత వరకు కూడా ఒకసారి వేపేసుకొని దీంట్లోకి మనం కట్ చేసుకున్నాం కదండి క్యాప్సికమ్, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది కూడా మగ్గిపోయేంత వరకు కూడా ఒక 2 నిమిషాలు పెట్టేసి మూత పెడితే ఇది కూడా మెత్తగా ఉడుకుతుందండి. క్యాప్సికమ్ కర్రీ చూడటానికి బాగుండదేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి అలవాటు చేయండి. ఒకరోజు తినరు, కానీ మ్యాక్సిమం మనం వండి పెట్టే విధానాన్ని బట్టే పిల్లలకి కర్రీస్ టేస్ట్ నచ్చుతూ ఉంటాయి కదా. ఒకసారి ట్రై చేసి పెట్టండి. మనం బయట ఫుడ్స్ కంటే కూడా అలాంటి విటమిన్స్ ఉండే, మినరల్స్ ఉండేవి కొంచెం మనం హెల్తీ ఫుడ్స్ అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళ డైట్లో కూడా కొంచెం చేంజెస్ వస్తుంటాయి కదండి. మనకైతే క్యాప్సికమ్ అయితే మగ్గింది. దీంట్లోకే 1 స్పూను జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ వేసుకొని, కారం మీకు టేస్ట్ తగ్గట్టుగా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా టేస్ట్ వేసుకోండి. మరీ ఎక్కువైతే మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. కొంతసేపు మూత పెట్టేస్తే ఇది మగ్గిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన లాస్ట్లో టమాటా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టండి. ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా మగ్గి ఇంకొంచెం మెత్తగా అవుతుంది క్యాప్సికము. ఫస్ట్ టమాటా వేసి తర్వాత క్యాప్సికమ్ అయితే వేయద్దండి. క్యాప్సికమ్ మగ్గిన తర్వాత మాత్రం వేయండి, ఎందుకంటే మళ్ళీ క్యాప్సికమ్ అనేది ఉడకదు. అందుకని చెప్పి ఫస్ట్ ఆయిల్లో దాన్ని వేపేసుకున్న తర్వాతే ఉల్లిపాయ, తర్వాత క్యాప్సికమ్, తర్వాత టమాటా వేయండి. దీన్ని జీడిపప్పుతో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడే ఇలా వేసుకోవాలనుకుంటే ఇప్పుడే క్యాష్యూ కూడా నట్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు దీంట్లోకి కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువైతే వద్దు, పులుసు కింద అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగా వస్తుందో. ఒకసారి తిని చూసి ఎలా వచ్చింది ఏంటి రెసిపీ నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.